వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ వివరాలు ఎల్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం జరగాల్సిన క్రమంలోనే తెలంగాణ ప్రక్రియ జరుగుతుంది ప్రధాని మన్మోహన్ మూడో రోజుకు చేరుకున్న చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర రాష్ట్ర విభజనపై పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాతే టీఆర్ఎస్ విలీనం కేసీఆర్ ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల మధ్య విభేదాలు సృష్టించారు షర్మిల హైదరాబాద్ లో మరో 6 పంచాయతీల విలీనం న్యూస్ ఇన్ డీటెయిల్స్ జరగాల్సిన క్రమంలో తెలంగాణ ప్రక్రియ జరుగుతుందని తెలంగాణ అంశాన్ని ఉద్దేశించి ప్రధాని చెప్పారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రక్రియను ఆలస్యం చేసిన కొద్దీ ప్రతి ఒక్కరూ పరిస్థితుల్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని ప్రధాని దృష్టికి తెచ్చారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందంటూ ప్రజలకు అవాస్తవమైన హామీలు ఇస్తున్నారని తెలిపారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తీవ్రంగా విమర్శిస్తున్నారని, కాబట్టి తెలంగాణ ప్రక్రియ ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిదని సూచించారు. దీనికి ప్రధాని స్పందిస్తూ ప్రస్తుతం పార్లమెంటు జరుగుతోందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాల్సిన క్రమంలో ముందుకు జరుగుతోందని వ్యాఖ్యానించినట్లు వీహెచ్ చెప్పారు. ముఖ్యమంత్రి తీరుపై కూడా తాము ప్రధానికి ఫిర్యాదు చేశామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర కేబినెట్ ముందుకు నోట్ వచ్చేలోగా తెలంగాణ జిల్లాల్లో విజయోత్సవాలు వేగవంతం చేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నేటి నుంచి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ సంబురాలు నిర్వహించేందుకు గాను భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి సిద్దమయ్యారు. ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో ఎంపీలు వి హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాల గ్రామం నుంచి చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర మూడో రోజు ప్రారంభమైంది. యాత్ర కూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు, అచ్చంపేట తదితర గ్రామాల నుండి కొనసాగింది. 35 రోజులుగా 5 కోట్ల మంది సీమాంధ్రులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. భవిష్యత్తులో తమకు సాగునీరు, విద్య, ఉపాధి ఏమైపోతాయోనని భయపడుతున్నారు. తెలుగు జాతి జోలికి వస్తే టీడీపీ చూస్తూ ఊరుకోదు, అంతు చూసే వరకు పోరాడుతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు జాతికి ఎప్పుడూ విక్టరీనే. మొన్న వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసినప్పుడు మీరంతా కష్టాల్లో ఉన్నారు. అప్పుడు నేను విజయ సంకేతం చూపించలేదు. ఈ రోజు మీరు రోడ్డెక్కి పోరాడుతున్నారు. ఇప్పుడు విక్టరీ సింబల్ చూపిస్తున్నా. అంతిమంగా తెలుగు జాతిదే విజయమని సీమాంధ్ర ఉద్యమానికి చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ ఢిల్లీలో మీ పీఠం కూలుస్తా, తెలుగు జాతికి అన్యాయం జరిగితే విజృంభిస్తా, సింహగర్జన చేసి అండగా నిలబడతా అని పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజనపై పార్లమెంటులో బిల్లు పాస్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ లో విలీనం చేసే
విషయం గురించి చెబుతానని, అప్పటి వరకు విలీనం జరగదని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖరరావు మీడియాతో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. కాగా గత వారం ఆంటోనీని మాత్రమే కాక ఎంపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కూడా కలిసి తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని అమలు చేయమని తాను కోరానని, ఆ దిశగానే తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారని తెలిపారు. అంతకుముందు పార్లమెంటు ప్రాంగణంలో కేసీఆర్ కు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగత్ రాయ్ కు నడుమ మూడో ఫ్రంట్పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల్లో ఏది అధికారంలోకి రాదని, మూడో ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని కేసీఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో కేసీఆర్ సాగత్ రాయ్ కొద్దిసేపు కలిసి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తమకు వచ్చే ఎన్నికల్లో 30 లోక్సభ సీట్లకు పైగా వస్తాయని సాగత్ రాయ్ కేసీఆర్ కు చెప్పారు. తాము బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తి లేదని, బెంగాల్లో 27% ముస్లింలు ఉన్నారని రాయ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడో ఫ్రంట్ సర్కారు ఏర్పడే అవకాశం ఉందని, తాము ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించామని భావిస్తున్నారని సాగత్ రాయ్ తెలిపారు. తాను కూడా జేడీ నేత నితీష్ కుమార్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు పలు పార్టీల నేతలతో మాట్లాడానని, అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని సర్వేలు తెలంగాణ రాష్ట్ర సమితికి 12 సీట్లకు పైగా వస్తాయని చెప్పాయని, తెలంగాణలో తామే నెంబర్ 1 గా నిలుస్తామని చెప్పుకొచ్చారు. మూడో ఫ్రంట్ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో 300 సీట్లకు పైగా వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమైఖ్యాంధ్ర శంఖారావం బస్సు యాత్రలో భాగంగా వైసీపీ నాయకురాలు షర్మిల మంగళవారం చిత్తూరు వచ్చారు. నగర కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రశాంతంగా జీవిస్తున్న తెలుగు జాతి మధ్య విభేదాలు సృష్టించారు. అన్నదమ్ముల మధ్య కాంగ్రెస్ అగ్గిపెట్టి చలి కాచుకుంటోంది. తెలుగువారి భిక్షతో కేంద్రం గద్దెనెక్కినా ఆ పార్టీ తిరిగి వారి కళ్లనే పొడుస్తుందని వైసీపీ నాయకురాలు షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవిని పట్టుకుని గబ్బిలాంలా వేలాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర విభజనను ఖాళీ చెక్కులా రాసిచ్చేశారని షర్మిల ఆరోపించారు. విభజన ప్రకటన రాకముందే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. హైదరాబాద్ నగరపాలక సంస్థలో కలవడానికి పంచాయతీల్లోని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తుంటే ఒక విధానమంటూ లేకుండానే సమీప జిల్లాల్లోని గ్రామాల్ని గ్రేటర్లో కలపడానికి సర్కారు హడావిడి పడుతోంది. ఈ మధ్య 15 గ్రామాలను విలీనం చేసిన విషయం తెలిసిందే. పంచాయతీల ఫైళ్లను స్వాధీనం చేసుకోవడానికి నగర అధికారులు వెళితే అక్కడి ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. నిన్న ఈ తరహా ఘటనలు కొన్ని చోట్ల చోటు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో 6 పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. నగర పరిధిలో ఉన్న గ్రామాలను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వాటిని విలీనం చేయాల్సి ఉందని అధికారులు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. విలీనం ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత కొన్ని పంచాయతీలు హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. గండిపేట, మంచిరేవుల, మణికొండ, కోకాపేట, జిల్లెలగూడ, మీర్పేట, బాలాపూర్, జవహర్ నగర్, దమ్మాయిగూడలు న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. మణికొండ, బాలాపూర్ల మినహా ఇతర వ్యాజ్యాలన్నింటినీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ 6 పంచాయతీలను నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిన్నటి ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. విలీనమైన వాటిని సమీపంలోని సర్కిళ్ల పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు కమిషనర్ కృష్ణబాబు తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 934696
కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट बीसीबी बैंक, चिरागरी लॉन्ग, आबिड्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. ట్రాఫిక్ పోలీసులు 108 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటియుసి పంజాగుట్ట చౌరస్తాలో ధర్నా నిర్వహించింది. ఫెడరేషన్ ప్రతినిధి భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు ఈ జీవో ద్వారా 1000 రూపాయల చలానాను విధించడంతో ఎందరో వేదనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో అవస్థలు పడుతుంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా ఏడాదికి పలుసార్లు పెరిగి భారం తడిసి మోపెడవుతుందన్నారు. నగరంలో పార్కింగ్ స్థలాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. ఆయిల్ ఖర్చులు పోను ఆటోపై రోజు కూలీ 200 రూపాయలు సంపాదిస్తే ఒకేసారి చలానా భారం పడితే ఎంత ఇబ్బందో అర్థం చేసుకోవాలన్నారు. 108 జీవో కాపీని వారు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రతినిధులు సోమప్ప, షఫీ, సురేష్ బాబు, ఎంహెచ్ రెడ్డి, విజయ్, రాజు, ఎస్పీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆటో కార్మికుల సమ్మెను నిర్వహిస్తామని సిపిఐ గ్రేటర్ కార్యదర్శి విఎస్ బోస్ హెచ్చరించారు. మంగళవారం శివం రోడ్డు నుంచి గోల్లాక అలీకేఫ్ చౌరస్తా వరకు ట్రాఫిక్ పోలీసుల 1000 రూపాయల జరిమానాకు నిరసనగా చేపట్టిన ఆటో ర్యాలీని ఆయన సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పులిజాల గెల్వయ్యతో కలిసి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ట్రాఫిక్ సిగ్నల్ ఉల్లంఘన, హెవీ లోడ్, నో పార్కింగ్ పేరిట 1000 రూపాయల జరిమానాలు చెల్లించలేక నగరానికి పొట్టకొట్టి కోసం వచ్చిన ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. ఆటో కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సిపిఐ నేతలు మొహమ్మద్ షరీఫ్, వెంకటయ్య, శంకర్ కుమార్, బాలస్వామి, పి శ్రీనివాస్, యాదగిరి, కరుణాకర్ గౌడ్, రామస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పాస్పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు సరిపోవని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. తమ తల్లిదండ్రులు భారత జాతీయులే అని నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. అన్వర్ అనే వ్యక్తి మరో 3 భారత్లోకి అక్రమంగా వలస వచ్చారన్న ఆరోపణలపై విచారించిన దిగువ న్యాయస్థానం వారికి 6 నెలల జైలు శిక్ష విధించగా వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ శిక్ష సహేతుకమేనని నిర్ధారించింది. అన్వర్ జనన ధృవీకరణ పత్రం
అతని పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి సరిపోదు. అతని తల్లిదండ్రులు భారత జాతీయులేనని నిరూపించుకోవాల్సిందే. దిగువ న్యాయస్థానానికి వారు అటువంటి రుజువేమీ చూపలేదు అని న్యాయమూర్తి జస్టిస్ కేయు తండివాల్ పేర్కొన్నారు. రెండో పిటిషనర్కు మూడో పిటిషనర్కు పాస్పోర్ట్లు ఉన్నాయని, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని, భారత పౌరులు అనడానికి అవే ఆధారాలని వారి తరఫున న్యాయవాది ఆర్ఏ షేక్ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపు కనిపించకుండా పోయాడు. అరెస్టు తప్పదని భావించి అతను పారిపోయినట్లు భావిస్తున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో గల ఆయన ఆశ్రమాన్ని పోలీసులు సీల్ చేశారు. ఆశారాం బాపు మద్దతుదారులు మీడియా ప్రతినిధులతో ఘర్షణకు దిగారు. కాగా ఆశ్రమం గేట్ల వద్ద పోలీసులకు కాపలా పెట్టారు. గేట్ల వద్ద మీడియా ప్రతినిధులతో ఘర్షణ పడిన 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశారాం బాపు మద్దతుదారుల దాడిలో ఓ జర్నలిస్ట్ గాయపడ్డారు. అతని మైక్ ను కెమెరాను లాక్కున్నారని ఆయన చెప్పారు. మరో జర్నలిస్టుకు కుట్లు పడ్డాయి. ఉదయం నుంచి ఆశారాం బాపు మద్దతుదారులు ఆశ్రమానికి వస్తున్నారు. దీంతో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. జోధ్పూర్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన ఆశారాం బాపు శుక్రవారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. కొద్ది రోజులుగా తప్పించుకోవడానికి ఆశారాం బాపు ప్రయత్నాలు చేస్తున్నాడు. బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన దస్త్రాలను వెతికి పట్టుకోవడానికి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని, ఒకవేళ అవి దొరకకపోతే సిబిఐ దర్యాప్తునకు కూడా ఆదేశిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, సిబిఐ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుందని గుర్తు చేస్తూ, ఇటువంటి సమయంలో గౌరవ సభ్యులెవరూ కూడా తొందరపాటు నిర్ణయాలకు రావద్దని, పార్లమెంటు సమావేశాలకు అడ్డుపడవద్దని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. 2006-2009 మధ్య కేంద్ర బొగ్గు గనుల శాఖను ప్రధాని మన్మోహన్ స్వయంగా నిర్వహించారు కాబట్టి ఆ కాలానికి సంబంధించిన దస్త్రాలు ఎన్ని మాయమయ్యాయో తెలియజేయాలని ప్రశ్నించారు. మాయమైన దస్త్రాల సంఖ్యపై బొగ్గు మంత్రి శ్రీ ప్రకాష్ జైస్వాల్ రాజ్యసభలో 2 సార్లు చేసిన ప్రకటనలు భిన్నంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకపోవడం ఏమిటని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సిపిఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. బీజేపీ అగ్రనేతలైన అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలకు మన్మోహన్ మంగళవారం రాత్రి స్వయంగా ఫోన్ చేసి తమ నివాసానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ముఖ్యమైన బిల్లును ఆమోదించుకోవాల్సి ఉన్నందున తమకు సహకరించాలని ప్రధాని కోరారు. బుధవారం ఉదయం సీనియర్ ఎంపీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మనుషుల సంఖ్యనే తట్టుకోలేకపోతుంటే మెదక్ జిల్లా వాసులకు మాత్రం మనుషులతో పాటు కోతుల పోరు తప్పలేదు. మనం ఒక కోతినే తట్టుకోలేం, అలాంటిది వందల సంఖ్యలో కోతుల ముఖ ఉంటే పాపం మెదక్ జిల్లా వాసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మెదక్ జిల్లాలో జనాభా దాదాపు 1,00,000 మంది ఉన్నారు. మనుషులతో పోలిస్తే మెదక్లో మాత్రమే కోతులు కూడా ఎక్కువే. మెదక్ జిల్లా వాసులు కోతుల వీరంగం తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతులు ఇళ్లలోకి చొరబడి వస్తువులను చెల్లాచెదురు చేయడమే కాక తినుబండారాలను, పండ్లను ఎత్తుకెళ్తున్నాయి. చెట్లపై ఉన్న ఏ ఫలాన్ని ప్రజల నోటి వరకు రానివ్వడం లేదు. అంతేకాకుండా మనుషులపై దూకి కరవటం వంటి పనులు చేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంత వాసులు విసుగు చెంది మున్సిపల్ అధికారులకు మొరబెట్టుకున్నారు. చాలా ప్రయత్నాల తర్వాత సిబ్బంది స్పందించి కోతులను తరిమి కొట్టడానికి 4 కొండముచ్చులను తీసుకొచ్చారు. ఆ కొండముచ్చుల సంరక్షణకు 4 మనుషులను నియమించారు.
కోతుల బెడద తగ్గడం ఏమో కానీ కొండముచ్చులకు ఆహారానికి సంరక్షణకు మాత్రం నెలకు 2,000కు పైనే అవుతుంది. ఇలా చేసిన మెదక్ జిల్లా వాసులకు మాత్రం మనశ్శాంతి లేకుండా పోయింది. కొండముచ్చులను వాటి సంరక్షణకు మనుషులు అయితే నియమించారు కానీ కోతుల బెడద తప్పించడానికి వాటిని బయట తిప్పడం లేదని మెదక్ జిల్లా వాసులు వాపోతున్నారు. కొంతమంది అయితే కోతులను భరించలేక ఊరు వదిలి వెళ్తున్నారు. దీంతో విసుగు చెందిన పట్టణవాసులు ఇకనైనా స్పందించి కోతులను తరిమేయాలని లేదంటే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी द ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी द ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी द ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन्ग, ऑबिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. సిరియాపై అమెరికా సైనిక చర్యకు పాల్పడవచ్చన్న వార్తలు మంగళవారం స్టాక్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్ రెండింటినీ వెంటాడాయి. కొద్ది రోజులుగా సానుకూలంగా కదలాడుతోందని సంబరపడుతున్న మదుపర్లకు మంగళవారం నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు చుక్కలనంటడం ఖాయమని, ఇప్పటికే నానాటికి తీసికట్టుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ మరింత అస్తవ్యస్తం కావడానికి ఇది దోహదకారి అవుతుందన్న భయాలు సర్వత్రా వ్యాపించాయి. సిరియా భయాలతో రూపాయి మారక విలువ 68 స్థాయికి చేరడంతో మార్కెట్లకు చలిజ్వరం వచ్చినట్లయింది. ఈ ధాటికి సెన్సెక్స్ 651 పాయింట్లు పోగొట్టుకుంది. గత 15 రోజుల్లో ఇదే అత్యధిక పతనం. మొత్తం మీద ఒక రోజులో మదుపరులు 1,63 కోట్లు పోగొట్టుకున్నారు. సెన్సెక్స్ పతనానికి ప్రధాన కారణం సిరియా భయాలు కాగా ఇతర కారణాలు లేకపోలేదు. ఇండోనేషియా కంటే ముందు భారత్ రేటింగ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని స్టాండర్డ్ అండ్ పూర్స్ S&P
ప్రకటించడంతో మార్కెట్లో విక్రయాలు వెల్లువెత్తాయని బ్రోకర్లు అంటున్నారు. మరోపక్క జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్, నోమురాల బాటలోనే గోల్డ్మాన్ షాక్స్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిని 6% నుంచి 4% సవరించింది. అంతేకాదు వచ్చే 6 నెలల్లో రూపాయి 72 స్థాయికి పడిపోతుందని అంచనా వేసింది. గత శుక్రవారం వెలువడ్డ భారత తొలి త్రైమాసిక జీడీపీ గణాంకాలు సైతం బలహీనతకు కారణమయ్యాయి. సోమవారం ప్రకటించిన నిరుత్సాహకర ఐఐపి గణాంకాలు కూడా ఇందుకు తోడయ్యాయనే చెప్పాలి. ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్ సమాజ సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ పేరు మీద హెచ్ఆర్బి మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పలు సేవా కార్యక్రమాల్ని చేయబోతున్నట్లు తన బ్లాగులో బిగ్ బి రాసుకొచ్చారు. మా నాన్నగారి పేరు మీద ఓ ధార్మిక సంస్థను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. దీనికి నిధులు సమకూర్చే పనిలో భాగంగా కొత్త కార్యక్రమాలను రూపకల్పన చేయబోతున్నారు. ఈ సంస్థ ద్వారా చేపట్టబోయే సేవా కార్యక్రమాలు త్వరలోనే అందరికీ తెలుస్తాయని అమితాబ్ తెలిపారు. అనుష్క రాణా ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం రుద్రమాదేవి. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపింగ్ 3D చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నిర్మిస్తున్న రుద్రమాదేవి చిత్రం 3వ షెడ్యూల్ ను ఇటీవల ప్రారంభించినట్లు దర్శకుడు తెలిపారు. కాకతీయ సామ్రాజ్య వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళా దర్శకుడు తోట తెరని సెట్స్ ని తీర్చిదిద్దారు. పాకనాడు ప్రాంతం, సొరంగ మార్గం, దివిసీమ సెట్లను సహజత్వం ఉట్టిపడేలా రూపొందించారు. ఈ సెట్లో చిన్నారి రుద్రమగా నటిస్తున్న హీరో శ్రీకాంత్ కుమార్తె మేధ, శివదేవయ్యగా నటిస్తున్న ప్రకాష్ రాజులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రధాన తారాగణంపై వీటిలో సన్నివేశాలు చిత్రీకరిస్తామని, అలాగే ఇప్పటి వరకు 40% షూటింగ్ పూర్తి చేశామని, ఈ నెల 17 వరకు షూటింగ్ ఉంటుందని చిత్ర దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. వైవిఎస్ చౌదరి, పూరి జగన్నాథ్, చంద సిద్ధార్థ్ ఇలా వీరంతా దర్శకత్వం నుంచి సినీ నిర్మాణ రంగం వైపు అడుగుపెట్టిన వాళ్లే. ఇప్పుడు వీరి సరసన చేరారు సుకుమార్ ఎంటర్టైన్మెంట్ పేరుతో సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. నాకు చిన్న సినిమాలంటే ఆసక్తి, వాటి ద్వారా సరికొత్త కథాంశాల్ని అందించాలన్నదే నా కోరిక. ఈ సంస్థ ద్వారా నా దగ్గర పనిచేసిన సహాయ దర్శకుల్ని ప్రోత్సహిస్తూ సినిమాలు తెరకెక్కించాలనుకుంటున్నాను. త్వరలో వివరాల్ని వెల్లడిస్తానని సుకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో 1 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.